హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రబుల్. ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి 2025లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఒక్కొక్క మంత్లో ఏమేమి జరగబోతున్నాయో చూస్తాం. 2025ని మీరు మొత్తం ప్లస్ చేశారంటే 9 వస్తుంది. 9 వచ్చి చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. ఈ నెంబర్లో ఎవరు పుట్టినా వాళ్ళు అన్నిట్లో విన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కుజుడి నెంబర్ ఇది. వాళ్ళు మంచి ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు. అండ్ 25 మాత్రం తీసుకుంటే 7 నెంబర్స్కి 9 నెంబర్స్కి ఈ ఇయర్ చాలా బాగుంటుంది. ఓకే, వృషభ రాశి అంటే ఇది శుక్రుడి రాశి అనమాట. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళు బాగా పొయిట్రీ రాస్తారు, సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. చిన్న దానికే అలకలు వస్తూ ఉంటాయి, అలిగేస్తారు, కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత మంచి మనసు ఉంటుంది, హానెస్ట్గా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ని అంత ప్రేమిస్తారు వీళ్ళు, వృషభ రాశి వాళ్ళు. ఆ తర్వాత వృషభ రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి అంటే కృత్తిక ఉంది అండ్ రోహిణి, మృగశిర. కృత్తిక నక్షత్రం రవి నక్షత్రం, రోహిణి చంద్ర నక్షత్రం అండ్ మృగశిర కుజ నక్షత్రం అనమాట. వీళ్ళల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, అందంగా ఉంటారు, బాగా సెన్సిటివ్గా ఉంటారు. చంద్రుడిలో కళల్లాగా వీళ్ళు మనసులో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ధైర్యంగా కూడా ఉంటారు. మృగశిర నక్షత్రం కుజుడిది కాబట్టి వీళ్ళు ధైర్యంగా కూడా ఉంటారు. వీళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అసలు వీళ్ళ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు అనమాట. అంత గుబునంగా ఉంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు ఎంత బాధపడినా పట్టించుకోరు. వాళ్ళకి నచ్చింది ఏందో అదే చేసుకుంటూ పోతూ ఉంటారు. అది వృషభ రాశి వాళ్ళు. కానీ వీళ్ళకి వచ్చి ఎవరైనా వెనకాల ఉండి ఎంకరేజ్ చేస్తే బాగా ముందుకు వెళ్తారు. లేకపోతే కొంచెం ఎప్పుడు ఇంట్లో ఉండడం, ఇంట్లో వాళ్ళ మనుషులతో ఉండడం అది వాళ్ళు లైక్ చేస్తారు. బయటకు వెళ్ళేదానికంటే వాళ్ళకి ఇంట్లో ఉండడం చాలా ఇష్టపడతారు వాళ్ళు. కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, కామ్గా ఉండాలి, ఇలాగ కోరుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2025 ఏమి ఇవ్వబోతా ఉంది చూస్తాం. ఫస్ట్ జనవరి నైట్ ఆఫ్ పెంటకల్స్, ఫిబ్రవరి ఏస్ ఆఫ్ పెంటకల్స్, March 6 of Pentacles. Oh my God, 3 of Swords. May King of Cups. June 10 of Swords. July 4 of Cups, 10 of Pentacles, 8 of Cups. October, wow, the Lovers and 3 of Wands, the Moon. మన లైఫ్ అంతా అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అలాగే ఇయర్ కూడా అప్ అండ్ డౌన్గానే ఉంది. కానీ ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ కంటే పాజిటివ్ కార్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ కార్డ్స్ ఉన్నాయి కానీ 3 కార్డ్స్ ఉన్నాయి అంతే. ఓకే, చూద్దాం ఇప్పుడు జాన్యువరిలో ఎలా ఉంటుంది. జాన్యువరిలో వృషభ రాశి వాళ్ళకి ప్రాక్టికల్గా ఉంటారు. చాలా అంటే ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళు ఏమన్నా పని చేసేది కూడా చాలా స్లోగా, స్టడీగా, టాక్టైస్ లాగా చేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కమిట్మెంట్ ఇస్తారు. లవ్ అండ్ రిలేషన్షిప్ల కంటే కెరియర్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. న్యూ ఆఫర్స్ వస్తాయి. స్టక్ ఎనర్జీలో ఉంటారు. అంటే లవ్ అండ్ రిలేషన్షిప్కి వీళ్ళకి టైం లేదు. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అంతా మనీ మీద ఉంది. లవ్ అండ్ రిలేషన్కి ఏ యాక్షన్ తీసుకోవటం లేదు. చెక్కకూరం ఇది. చెక్కకూరం అయితే ఇంకేమో అవుతాడు, ఎక్కడేసి ఉంటే అక్కడే ఉంటాడు. అది ఫోకస్. వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ లవ్ అండ్ రిలేషన్షిప్కి పెద్ద టైం వీళ్ళు స్పెండ్ చేయటం లేదు. మనీ అండ్ కెరియర్లో అభివృద్ధికి కొంచెం టైం పడుతుంది. గ్రోత్ టేక్ టైం. డీప్గా థింక్ చేయండి, రైట్ పాత్ చూస్ చేసుకోండి. హెల్త్ వచ్చి కొంచెం టేక్ కేర్ చేయాలి. దాన్ని కూడా పట్టించుకోకుండా ఉండకూడదుగా. టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మన హెల్త్ ఎప్పుడు బాగుంటుంది.
నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏమవుతుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఒక మంచి ఆఫర్ రాబోతా ఉంది. న్యూ ఫైనాన్షియల్ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. మీకు అబాండెన్స్గా మనీ రాబోతూ ఉంది. స్టెబిలిటీ వస్తుంది. సెక్యూర్ జాబ్ వస్తూ ఉంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ పెట్టుంటారు. మీ పార్ట్నర్ మీతో స్టేబుల్ ఫ్యూచర్ చూస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైస్లో వచ్చి న్యూ బిగినింగ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. హెల్త్ చాలా బాగుంటుంది. ఇది డివైన్ ఇచ్చే ఆపర్చునిటీ. డోంట్ లూజ్ ఇట్, గ్రాబ్ ఇట్. ఓకే. అండ్ మార్చ్లో ఏం జరుగుతుంది? బాగా దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు. మీ కమ్యూనిటీలో మీ పేరు బాగా వినిపిస్తుంది. అందరికీ సపోర్ట్ చేస్తారు. అంటే నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు. గివింగ్ అండ్ రిసీవింగ్, ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. షేరింగ్, గ్రాటిట్యూడ్, అందరితో ఒక కృతజ్ఞతా భావంతో ఉంటారు. మీ థింగ్స్ని అంతా, మీ మనసులో భావాల్ని కానీ మీ థింగ్స్ని అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు. లవ్ రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ ఉండాలి. నో ఈక్వల్ ఎఫర్ట్స్ మేక్ బ్యాలెన్స్. మీరు ఎంతసేపు కెరియర్కి ఇంపార్టెంట్ ఇస్తే మీ పార్ట్నర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? అక్కడ బ్యాలెన్స్ ఉండదు రిలేషన్షిప్లో. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీరు బ్యాలెన్స్గా పెట్టుకోండి. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, అందుకే ఈ కార్డు వచ్చింది. ఓకే. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాఫిట్, గుడ్ రిజల్ట్స్. డోంట్ బీ అంటే పూర్ పీపుల్కి డొనేట్ చేస్తే ఉంటారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఏం చేసినా. ఏప్రిల్ ఎలా ఉంది? హార్ట్ బ్రేక్ అవుతుంది. సెపరేషన్ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి. అంతే కదా. మీరు ఇక్కడ మీ పార్ట్నర్కి టైం ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుంది? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకెవరన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేసే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏం చేస్తారు అంటే తనకి బోర్గా ఉంటుంది. వర్క్ ఉండే వాళ్ళని వదిలేసేయండి. వర్క్లో ఉండే వాళ్ళకి ఓకే. వర్క్ లేని వాళ్ళ సంగతి ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకెవరైనా కనిపించి వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతా ఉండారంటే వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారంటే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. అందుకని ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కానీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఏప్రిల్లో ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది. బాగా సపరేషన్కి వచ్చేస్తారు. మీ నమ్మకం అంటే మీరు మీ పార్ట్నర్ మీద పెట్టుకున్న నమ్మకం విరిగిపోతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లు మీకు తెలుస్తుంది. ఈ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ అన్నా కావచ్చు. వాళ్ళ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. నమ్మక ద్రోహం ఎదురవుతుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. డోంట్ గెట్ రిజల్ట్. మీరు అంతగా రిజల్ట్ని గెట్ చేయరు. ఎందుకంటే మీరు ఈ స్ట్రెస్లో ఉంటారు కదా, బాధపడుతూ ఉంటారు. అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది. కెరియర్లో ఫోకస్ చేయరనమాట. హెల్త్ కూడా అంత బాగుంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అందుకే మీకు ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మే మంత్లో ఎలా ఉంటుంది? బ్యాలెన్స్గా ఉంటారు. ఎమోషనల్గా ఏమనంతా ఎవరికో ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీది నిజమైన ప్రేమ. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మీరంత ఎక్స్ప్రెసివ్గా లేరు, కానీ ట్రూ లవ్ చేస్తూ ఉన్నారు. స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా స్టేబుల్ కెరియర్, స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటుంది. సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మీ హృదయం చెప్పేది, మీ ఇంట్యూషన్ చెప్పేది వింటూ ఉంటారు. హెల్త్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంటుంది. అంటే నేను నిన్న చెప్పాను అనుకుంటా, ఎవరన్నా వాళ్ళ పని కరెక్ట్గా చేయలేకపోతే కరెక్ట్గా వేరే వాళ్ళ మీద డౌట్ పడుతూ ఉంటారు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఆ డౌటే ఉండదు కదా. అట్లాగా మీరు మీ పార్ట్నర్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే మీకు హార్ట్ బ్రేక్ ఎందుకు వస్తుంది అంటే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అవ్వడం వల్ల హార్ట్ బ్రేక్ వస్తుంది. మళ్ళీ మీరు ఒక క్లారిటీకి వచ్చేస్తారు. మీ పార్ట్నర్ మీద మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు మీరు తెలుసుకుంటారు. జూన్లో మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ స్పాయిల్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా బ్రేకప్ రావచ్చు, సెపరేషన్ రావచ్చు, స్ట్రెస్ రావచ్చు. మనీ అండ్ కెరియర్ అంత గ్రోత్ లేదు. ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు. మీరు జాబ్ చేసే ప్లేస్లో ఎవరిని నమ్మొద్దు. హెల్త్ వచ్చి మీకు బ్యాక్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది జూన్లో.
జూలైలో మీరెవరినో మిస్ అవుతారు. ఏదో మిస్ అయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది మీకు. హ్యాపీగా మాత్రం ఉండరు. ఎవరో మీకు ప్రపోజ్ చేస్తారు కానీ అది కూడా పట్టించుకోరు మీరు. పరధ్యానంగా ఉంటారు. రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండరు. అదే మనీ అండ్ కెరియర్ వైస్లో కూడా సాడ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్, నాట్ సీయింగ్ ద ఆపర్చునిటీ, లేజినెస్ వస్తుంది. అంతగా యాక్టివ్గా ఉండరు. హెల్త్ బాగానే ఉంది. ఆగస్ట్ సూపర్ మంత్ ఇప్పుడు మీకు. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ చుట్టూ. బాగా మనీ ఫ్లో బాగుంటుంది. ఫ్యామిలీ సెక్యూరిటీ బాగుంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మ్యారేజ్ చేసుకుంటారు ఆగస్ట్లో. వంశపార్యంగా వస్తాయి కదా, ఆస్తులు అవి వస్తాయి. గ్రోత్ ఉంది. హ్యాపీ టైమ్స్ని స్పెండ్ చేస్తారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. సక్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంది మీకు ఆగస్ట్. సెప్టెంబర్ మళ్ళీ ఎమోషనల్ అప్సెట్. మీరు మూవ్ ఆన్ అవుతారు. అంటే మీకు ఏదైతే మీకు నచ్చదో ఆ ప్లేస్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఒక ప్లేస్కి వెళ్తారు, లేకపోతే పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ అయిపోయి న్యూ బిగినింగ్ వైపు వెళ్ళొచ్చు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మూవ్ ఆన్ అయిపోతారు. హ్యాపీగా ఉండరు. లెట్ గో చేసేస్తారు. ఈ రిలేషన్షిప్పే నాకు వద్దు అనుకుంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. న్యూ ఆపర్చునిటీస్ చూడండి. స్ట్రగుల్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. మూవ్ ఆన్ అవ్వండి. ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి, లేకపోతే మీకు లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. హెల్త్ అంతా బాగుండదు. ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. ఓకే, ఇది భయపడొద్దు మీరు ఇది చూసి. కానీ జరుగుతూ ఉన్నాయని ఒక కన్నేసి పెట్టండి. అండ్ అక్టోబర్లో మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. మిమ్మల్ని హీల్ చేసేదానికి, ఇప్పుడు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు కదా, మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. డీప్ లవ్ వస్తుంది. డివైన్ కనెక్షన్, ట్రూ లవ్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఎప్పుడు? అక్టోబర్లో. మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ జరుగుతుంది. సక్సెస్ సాధిస్తారు. న్యూ పార్ట్నర్షిప్, బిజినెస్ స్టార్ట్ చేస్తారు. హెల్త్ చాలా బాగుంటుంది. నవంబర్లో 3 ఆఫ్ వ్యాండ్స్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. గ్రోత్ ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు మీ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చాలా హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. ఓర్పుతో ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా ప్లాన్ చేసి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. గ్రోత్ ఉంటుంది, కానీ కొంచెం స్లో రిజల్ట్ ఉంటుంది. హెల్త్ వచ్చి గుడ్, ఇంప్రూవింగ్ సూన్. హెల్త్ ప్రాబ్లం ఉంటే దాంట్లోంచి బయటపడిపోతారు. డిసెంబర్లో మూన్ కార్డ్ వస్తూ ఉంది. మీ మనసు చెప్పేదాన్ని వినండి. ఏదో సీక్రెట్ ఉంది మీ మనసులో, అది మీరు బయటికి చెప్పేదానికి భయపడుతుంటారు. ఏదో ఒక విషయం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు డిసెంబర్లో. లవ్ అండ్ రిలేషన్షిప్లో నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్, ఇన్సెక్యూరిటీ, ట్రస్ట్ ఇష్యూస్, ఫియర్, డోంట్ హ్యావ్ పీస్, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. మీరు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండరు. మీ పార్ట్నర్ని నమ్మకం పెట్టేదానికి, అంటే ట్రస్ట్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఎవరో సోల్మేట్ వస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకమో పెట్టలేకపోతున్నారు. మీకు మనశ్శాంతి ఉండటం లేదు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అని భయపడతా ఉన్నారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే లాస్ ఉంటుంది. నాట్ గెటింగ్ రిజల్ట్స్, కాన్ఫిడెంట్ని కోల్పోతారు. డిప్రెషన్ ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. హెల్త్ వైజ్గా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. మీ ఎనర్జీ, వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ 2025లో ఎలా ఉంది? జర్నీ, ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి మీకు 2025లో. యాంగ్జైటీ ఉంటుంది, బాగా ఆందోళన అనేది ఉంటుంది. బ్లాసమింగ్ అబండెన్స్, సూపర్. మీకు అన్ని రకాలుగా ఎనర్జీ, లవ్, మనీ, మీ పార్ట్నర్ టైం అన్నీ మీకు సమృద్ధిగా లభించబోతున్నాయి. బ్లాసమింగ్ అబండెన్స్. మీరు ట్రావెల్ చేస్తారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ కలుసుకోవడము, లేదా మీ కెరియర్ వైజ్గా మీకు ట్రాన్స్ఫర్ కావడము, ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం యాంగ్జైటీ ఉంటుంది.
కానీ మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతూ ఉన్నాయి. ఏంజల్ గైడెన్స్, యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తూ ఉంది ఈరోజు కాదు, ఈ ఇయర్కి యూనివర్స్ ఏం చెప్తా ఉంది, మీకు ఎలాంటి గైడ్ చేస్తూ ఉంది చూద్దాం. ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి. రొమాన్స్, మీకు ఈ ఇయర్ రొమాన్స్ రాబోతుంది వృషభ రాశి వాళ్ళకి. చూస్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ ఎన్నుకోండి, ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి, మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తూ ఉంది అని ఏంజల్స్ గైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.